రేషన్ బియ్యం నల్లబజార్కు తరలించడంలో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందన్న మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలు కలవరపెడుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టించిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. పోర్టు కేంద్రంగా అక్రమ బియ్యం రవాణా మీద అయితే కనుక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ అయితే కనుక కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ గోడౌన్ల మీద అయితే దృష్టి కేంద్రీకరించి ఇప్పటికే ఆయన అయితే కనుక 13 గోడౌన్లు అయితే సీజ్ చేశారు. అదేవిధంగా చూస్తే 51,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే కనుక సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే పౌర సరఫరాల శాఖ యంత్రాంగం అంతా పూర్తి స్థాయిలో ఈ గోడౌన్ల మీద అయితే కేంద్రీకరించిన పరిస్థితి ఉంది. 15 రోజులుగా పౌర సరఫరాల శాఖ సంబంధించిన సిబ్బంది అంతా కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గోడౌన్ల మీద అయితే దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి ఉంది. నాదెండ్ల మనోహర్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అక్రమ బియ్యం రవాణాకి సంబంధించి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వీరందరినీ కూడా బయటకు లాగుతామని చెప్పేసి ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఆయన గోడౌన్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కొన్ని గోడౌన్లకు సంబంధించి అయితే ఇప్పటికే ఆయన సీజ్ చేయాలనేది ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే ప్రతి బస్తాలోనూ ఉన్న బియ్యాన్ని అయితే కనుక ఆ తనిఖీలు చేసి రేషన్ బియ్యం ఎంత ఉందో అనేది ఆయన కూడా రొట్టు చేసేందుకు కూడా ఆయన అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇప్పటికే పట్టుకున్న 51,000 మెట్రిక్ టన్నుల్లో కూడా సుమారు 13,000 మెట్రిక్ టన్నులు అయితే కనుక రేషన్ బియ్యంగా అయితే తేల్చిన పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే నాదెండ్ల మనోహర్ అయితే నిన్న కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ కాకినాడ పోర్ట్ బేస్డ్గా జరుగుతున్న అక్రమ బియ్యం రవాణాలో అయితే కనుక 5 ఐపీఎస్ అధికారులు అయితే ఉన్నారు. వీరందరినీ కూడా బయటకు లాగుతాం, వారి మీద అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే కాకినాడ జిల్లా బేస్డ్గా పనిచేస్తున్న 2 ఎస్పీలు అయితే కనుక పూర్తి స్థాయిలో దీంట్లో కేంద్రీకరించారు. వీరందరూ కూడా ఈ బియ్యం అక్రమ రవాణా కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరిగే ఈ బియ్యంలో అయితే కనుక వారి పాత్ర ఉంది. సుమారు 5 ఐపీఎస్లు ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పోర్ట్ బేస్డ్గా అంటే మ్యారిటైమ్ బోర్డు అధికారులు అలాగే పోలీస్ అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారులు అందరూ కూడా కుమ్మక్కయ్యి ఇక్కడి నుంచి పేదలకి అందించే బియ్యాన్ని అయితే కనుక విదేశాలకైతే తరలించేస్తున్నారు. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని చెప్పడం జరిగింది. దీని మీద అయితే పూర్తి స్థాయిలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ బియ్యం రవాణాను అయితే కనుక నిర్వహించిన పరిస్థితి ఉంది. క్షుణ్ణంగా అటు గోడౌన్లలో తనిఖీలు చేస్తూ అటు ఎగుమతిదారులు బియ్యాన్ని ఎగుమతి చేసే ఎగుమతిదారుల మీద అయితే పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ నాదెండ్ల మనోహర్ మంత్రి అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోని అక్రమార్కుల్ని చూస్తూ ఊరుకునేది లేదు. వీరందరినీ కూడా బయటకు లాగుతాం, ఎవరెవరో కాకినాడ పోర్టు బేస్డ్గా బియ్యం రవాణాలో పాల్గొన్నారు వారందరి పాత్ర ఉందో అని తేలితే కనుక వారందరి మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అదే విధంగా చూస్తే జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే 13 గోడౌన్లకు సంబంధించి కూడా సుమారు 200 కోట్ల బియ్యాన్ని అయితే కనుక సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ గోడౌన్ల మీద అయితే 6A కేసులు పెడుతున్నాం, పోలీసు పరంగా కూడా 7A కేసులు కూడా పెడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి బియ్యం రవాణాకు సంబంధించి ఊరుకునేది లేదు. ఇంకా కూడా ఎవరెవరు ఉన్నారో దీనిలో ఎక్కడెక్కడ ఉంది అనే దాని మీద అయితే కాకినాడ బేస్డ్గా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎలా ఈ ఛానల్ ద్వారా వెళుతుందనే దాని మీద కూడా కలెక్టర్ అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో నిలువరించుతామని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.